తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు విజయ్ దళపతి ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటూ నిన్న సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో కోడై కూశాయి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ రెండు కూడా పొత్తు కూడుతాయని ప్రచారం జోరుగా సాగుతుంది. సో రెండిట్లో ఏవి నమ్మాలి అంటే విజయ్ గారు మాత్రం ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయట్లేదు. ఆ ఒక ప్రమాణ స్వీకార ప్రోగ్రాంకి గవర్నర్ గారు బ్రేక్ వేశారు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారికి సీఎం పదవి ఎక్కాలి అంటే సరైనటువంటి సీట్లు మాత్రం లేవు. ప్రజెంట్ ఆయన 108 సీట్లు గెలిచారు. అండ్ అదేవిధంగా 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సపోర్ట్గా వచ్చాయి. కానీ ఇంకా ఎంతమంది కావాలి అంటే సో వాళ్ళ యొక్క సంఖ్య అనేది విజయ్ గారికి సరిపోవట్లేదు. ఒకవైపు అన్నా డిఎంకే పార్టీ పొత్తు కూడదామా అంటే వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకొక వైపు డిఎంకే పార్టీ నుంచి ఎవరైనా పొత్తు కూడతారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ముందు మేము విజయ్ గారితో పొత్తు కూడతామని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, సంఘటనలు ఏం జరిగాయి ఏంటి ఎవరికి కూడా తెలియదు. కానీ మళ్ళీ మేము అసలు విజయ్ గారితో కలవడానికి రెడీగా లేము, మేము ఇక్కడ వీళ్ళతోనే ఉంటాము అని చెప్పేసి ససేమిరా అంటూ ఉన్నారు. మరి ఎందుకు ఇదంతా కూడా అంటే విజయ్ గారికి మాత్రం మ్యాజిక్ ఫిగర్ సీట్లు రావాలి. 118 సీట్లు ఉంటేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉంటాము అని చెప్పేసి, మీకు అనుమతి ఇస్తాము అని చెప్పేసి గవర్నర్ గారు చెప్పారనమాట. మరి విజయ్ గారి దగ్గర చూస్తూ ఉంటే 108 సీట్లు ప్లస్ 5 సీట్లు, మొత్తంగా 113 సీట్లు. సో ఇంకా 5 సీట్లు కావాలి. మరి ఆ 5 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ఎవరితో మంతనాలు జరపాలి, ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, ఎవరు కూడా అంటే విజయ్ గారికి అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మాత్రం ససేమిరా అంటూ ఉన్నారు. ఇంకొక వైపు గవర్నర్ గారు కూడా ససేమిరా అంటున్నారు. మీరు సరిపడా మెజార్టీతోని వస్తేనే అప్పుడు నేను ప్రమాణ స్వీకారానికి మీకు అనుమతి ఇస్తానని చెప్పేసి గవర్నర్ గారు చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ విజయ్ గారు గవర్నర్ గారితో ఏం చెప్పారు అంటే నేను సభలో నా మెజార్టీ ఏంటని నిరూపించుకుంటాను, అప్పటి వరకు నాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు. కానీ గవర్నర్ గారు మాత్రం లేదు, రేపు అంటే శుక్రవారం ఈవినింగ్ వరకు నీకు డెడ్ లైన్ విధిస్తూ ఉన్నాం, అప్పటి వరకు ఏదో ఒక రకంగా మెజార్టీతో నువ్వు వస్తేనే అప్పుడు నీకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి మేము అనుమతిస్తామనే విధంగా ఆయన చెప్తున్నారు. సో ఇంకొక వైపు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ అన్నా డిఎంకే పార్టీ రెండు కూడా పొత్తు కూడతాయని చెప్పేసి వాళ్ళకు మిగతా వాళ్ళు కూడా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని చెప్పేసి కోడై కూస్తూ ఉన్నాయి. సో ఇలాంటి యొక్క ఏవైతే మనకు వార్తలు వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు, అవాస్తవాలు అని చెప్పేసి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మేము కళ్ళలో కూడా కలవము, అన్నా డిఎంకే పార్టీతోని పొత్తు కూడుతున్నామంటే అది అస్సలు జరగని పని, అనవసరంగా ఈ విధంగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు, ఎవరు కూడా నమ్మకండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా వీళ్ళు చెప్పిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది, డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీ ఎప్పటికి కూడా పొత్తు కూడవు అని చెప్పేసి. మరి ఇప్పుడు సీఎంగా ఎవరు తమిళనాడు రాష్ట్రానికి అంటే ఖచ్చితంగా విజయ్ గారికి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఆయనకు కూడా ఇంకా 5 కానీ 6 సీట్లు కానీ కావాలి, మెజార్టీ సీట్లు కావాలి. మరి ఎవరితోని మంతనాలు జరుపుతారు, ఎవరితోని ఆయన పొత్తు కూడతారు, వీళ్ళెవరు కూడా ఒప్పుకోవట్లేదు ఏంటి అనేది అసలు పరిస్థితి అంతా కూడా గందరగోళంగా కనిపిస్తూ ఉంది. తమిళనాడు రాష్ట్రం అంతా కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రాజకీయాలు అన్నీ కూడా రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. మరి చూడాలి, గవర్నర్ గారు రేపు ఈవినింగ్ వరకు అంటే శుక్రవారం వరకు విజయ్ గారికి ఒక డెడ్ లైన్ అయితే విధించారు. మరి విజయ్ గారు అప్పటి వరకు ఎవరితోని మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, ఒప్పిస్తారా లేదా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. మరి విజయ్ గారు ఎవరు సపోర్ట్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా, చెయ్యరా, అసలు పరిస్థితి ఏంటనేది కూడా మీకు ఒక అవగాహన ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.